నమస్తే. పేదల పెన్నిది రైతాంగం కోసం నిత్యం పరితపించేటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు దగ్గర అక్కడ కుర్చీ వేసుకొని కూర్చొని యుద్ధ పాతికగా నిర్వహించి తెలంగాణను సస్యశ్యామలం చేయడంలో కీలక పాత్ర పోషించినటువంటి మాజీ మంత్రివర్యులు హరీష్ రావు గారి మీద పిచ్చి పిచ్చి ప్రలాపనలు పేలుతున్నారు కాంగ్రెస్ పార్టీ నేతలు. ముఖ్యంగా ఈ యొక్క నిజంగా కూడా ఈ ఇద్దరు ఎమ్మెల్సీలు రేవంత్ రెడ్డి భజన కోసము యొక్క బీఆర్ఎస్ పార్టీ అధినాయకులైనటువంటి కేసీఆర్ గారిని, కేటీఆర్ గారిని, హరీష్ రావు గారిని తోలడానికే పనిచేస్తున్నారు అనిపిస్తుంది. మొన్నటిదాకా బల్మూర్ వెంకట్ ఇష్టం ఉండి మాట్లాడు. ఇప్పుడు ఇలా అమెరికాకు వచ్చినటువంటి ఈ యొక్క అద్దంకి దయాకర్ అయితే ఇక చెలరేగిపోయి మాట్లాడుతూ ఉన్నాడు. అద్దంకి దయాకర్, మీరు విద్యావంతులు, ఓ డాక్టరేట్ చేసిన అని చెప్పారు. మీ మీద పబ్లిక్ చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. మీకు ఎమ్మెల్సీ రావాలని చాలా మంది కోరుకున్నారు. మీరు మాట్లాడేది గివా ఏది 21వ శతాబ్దం లోపల ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే మనిషికి ప్రతిరూపం, మనిషిలాగే ప్రవర్తించే మనిషిని నిర్మించేటువంటి ఈ ఆధునిక యుగంలో 21వ శతాబ్దంలో మీలాంటి విద్యావంతులు మాట్లాడే మాటలు. అయితే హరీష్ రావు గారు క్షుద్ర పూజలు చేస్తున్నారు. అవసరం పడకుండా క్షుద్ర పూజల గురించి మాట్లాడేటువంటి స్థాయికి దిగజారిపోయావు అద్దంకి దయాకర్. ఈయనను స్ఫూర్తి తీసుకొని మరొక ఆయన మీడియా చైర్మన్ సామరామోహన్ రెడ్డి వచ్చేసి ఆయన కూడా అదే మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. అంటే ఇటువంటి ముఖ్యంగా ఈ బల్మూర్ వెంకట్, అద్దంకి దయాకరు, ఈ సామరామోహన్ ఇటువంటి వాళ్ళను కొంతమందిని యువకులను ముందు పెట్టి రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. రేవంత్ రెడ్డి గారు గుంపు మేస్త్రిగా మాట్లాడితే ఆయన కూడా అంతే కదా, అంత పిచ్చి పిచ్చి ప్రలాపాలు. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో మాట్లాడుతున్నాడు. నిన్నటి దాకా ఇంజనీర్ను స్క్రాప్ అన్నాడు. ఇంజనీర్స్ అంట స్క్రాప్ అంట, ఇంగ్లీష్ చదవడం వేస్ట్ అట. ఇంగ్లీష్ ఏముంది అంటాడు, భాషను హీనంగా మాట్లాడతాడు. ఆయన అలా మాట్లాడుతున్న ఆయన స్ఫూర్తిగా తీసుకొని వీళ్ళ దగ్గర నుంచి చాలా ఎక్స్పెక్ట్ చేశాం. బల్మూర్ వెంకట్ ఒక విద్యార్థి నాయకుడు, ఈ యొక్క అద్దంకి దయాకరు ఒక యువజన నాయకుడు, విద్యావంతులు. సామరామోహన్ కూడా ఒక చదువుకున్న వ్యక్తి, ఒక అడ్వకేటు. వీళ్ళు చక్కగా యువకులు, చక్కటి ఒక ప్రవర్తిస్తారు. ఒకవేళ ప్రజాప్రతినిధి అనుకున్నాం కానీ దిగజారిపోయి ఈ 21వ శతాబ్దం లోపల మరీ ముఖ్యంగా మాజీ మంత్రి హరీష్ రావు గారిని క్షుద్ర పూజలు చేయిస్తున్నాడు వర్షాలు పడకుండా అనడం అయితే హాస్యాస్పదం, మీనింగ్లెస్. వీళ్ళ ఈ యొక్క పిచ్చికి పరాకాష్ట అనిపిస్తా ఉంది. ఇది ఎందుకంటే నిరక్షరాస్యులకు, వేలుముద్రగాళ్లకు నిలయం కాంగ్రెస్ పార్టీ. వాళ్ళ దగ్గర నుంచి అంతకంటే ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం? వీళ్ళు వాళ్ళ కార్యకర్తలకు వీళ్ళు చదువుకున్న మూర్ఖులు. ఈ అద్దంకి దయాకర్ కావచ్చు, సామరామోహన్ కావచ్చు, బల్మూర్ వెంకట్ కావచ్చు, ఇటువంటి వాళ్ళ ముందు పెట్టి ఈ యొక్క రేవంత్ రెడ్డి గారు నాటకం ఆడుతున్నారు. ఎందుకంటే చేసింది చెప్పుకోవడానికి ఏమీ లేదు. అన్ని ఫెయిల్యూర్సే. నిన్నటి దాకా కాళేశ్వరం ప్రాజెక్టు పనికిరాని చెప్పి నీళ్లు ఆపారు. ఇక ఊళ్ళలోకి వస్తే తన్నే పరిస్థితి లేదు. మళ్ళీ ఇప్పుడు ఎల్లంపల్లి ప్రాజెక్టు మళ్ళీ నీళ్లు వదులుతా ఉన్నారు ఎత్తిపోసి. మరి పంపులు ఎట్లా పనిచేస్తా ఉన్నాయి, ఇప్పుడు ఎందుకు చేస్తా ఉంది అంటే ప్రజలు తిరుగుబాటు తప్పదన్నప్పుడు వీళ్ళు ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్టు నీళ్లు ఇవ్వకపోవడానికి కారణం ఏంటంటే నీళ్లు ఇచ్చినట్లయితే పంటలు బాగా పడతాయి. ఆ పంటలు కొనే పరిస్థితులు లేరు, కరెంటు బిల్లు కట్టే పరిస్థితులు లేరు. అన్ని రకాలుగా దివాలా తీయించింది ఈ ముదనష్టపు కాంగ్రెస్ ప్రభుత్వం. కాబట్టే ఇప్పుడు ఈ అన్నిటిని డైవర్ట్ చేయాలంటే క్షుద్ర పూజల కాన్సెప్టో ఇంకేదో కాన్సెప్టో ముందు స్క్రిప్ట్ పెట్టుకుని ముందుకు వచ్చారు. ఇక మిమ్మల్ని ప్రజలు నమ్ముతారా? ఉమ్మేస్తున్నారు. అమెరికాలో మీ నాయకులు వస్తే ఇలా ఆటా వేడుకలను పట్టించుకునే నాదులు లేడు. అదే నీ బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎక్కడ కనపడితే అక్కడ ప్రజలు చక్కగా రిసీవ్ చేసుకుని స్టేజ్ ఎక్కితే అమెరికాలో ఆటా సభలు మొత్తం దద్దరిల్లిపోయినాయి. మీ వాళ్ళు ఎక్కి అక్కడ పచ్చబద్దాలు చెప్తాడు వెనక నుండి నవ్వుకుంటున్నారు. అక్కడికి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆటా వేదిక మీదకి ఎక్కి పచ్చి అబద్దాలు. వీళ్ళంట రెగ్యులర్ గా మొత్తం ఎవ్రీ సీజన్ కట రైతు భరోసా వేసారట. ఏది రైతు భరోసా వేసిన అనగా వెనక నుంచి నవ్వుతున్నారు. ఎక్కడయ్యా అదే కేసీఆర్ గారు టంచరింగ్ వేసేది 10,000, మీరు 15,000 ఇస్తా అని చెప్పి ఇప్పటికి 3 విడతలు ఎగ్గొట్టిరని నవ్వుకున్నారు. ఇక్కడ కళ్యాణ్ లక్ష్మి మేము బ్రహ్మాండంగా అమలు చేస్తున్నాడు. ఎక్కడయ్యా తులం బంగారం ఎక్కడిచ్చారు, ఒక్కరికి ఇచ్చారని వెనక ఎన్ఆర్ఐలు నవ్వుకుంటున్నారు. మేము ఇట్లా వృద్ధాప్య పెన్షన్లు ఇచ్చినాం, ఆసరా పెన్షన్లు ఇచ్చినాం, ఎక్కడయ్యా 4,000 ఇస్తానని మళ్ళీ గదే కేసీఆర్ గారు ఇచ్చారు 2,000 ఇస్తున్నారు కదా, వాటికి కూడా సగం కోత పెట్టారు కదా అని ప్రజలు వెనక నవ్వుకుంటున్నారు ఎన్ఆర్ఐలు. ఎందుకంటే ఎన్ఆర్ఐలు నవ్వుకుంటున్నారంటే అక్కడ పతనం మొదలైంటే ఒక్కొక్క ఎన్ఆర్ఐ తను పుట్టిన ప్రాంతాన్ని, ఊరును, మండలాన్ని, కాన్స్టిట్యున్సీ ప్రభావితం చేస్తారు. 10,000 మంది ఎన్ఆర్ఐలు వెనక నవ్వుకుంటున్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆటా వేదిక మీద మాట్లాడుతూ ఉంటాయి. జర్నలిస్టుల అభిప్రాయం అదే ఉంది. మీకు ఇక్కడ లేదు, మీకు అక్కడ గ్రౌండ్ లో లేదు, ఇక్కడ ప్రపంచ వేదికల మీద కూడా లేదు. కాంగ్రెస్ పార్టీ పూర్తిగా దిగదారిపోయింది కాబట్టి డైవర్షన్ పాలిటిక్స్ కంటే క్షుద్ర పూజలను ఇంకేదో పనికిమాల అంశాన్ని ఇదా మాట. ఇందుకోసమా మీరు ఎమ్మెల్సీలు అయింది బల్మూర్ వెంకట్, అద్దంకి దయాకర్, ఇంకా ఎమ్మెల్సీ కావాలనుకున్నాను సామరామన్. ఇందుకోసమా యువకులు నిక్కచ్చిగా మాట్లాడాలి, ప్రజా అభిమానాన్ని చూరగొనాలి. మా పార్టీలో చూడండి ఎట్లా స్పందిస్తున్నారు.
ఒక విజ్ఞానవంతులుగా ప్రవర్తిస్తున్నారు. పిచ్చి పిచ్చి మాటలు, లపంగి మాటలు, ఇష్టం ఉన్నట్టు కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారిని, ఈ అద్దంకి దయాకర్కి అయితే నోటికి అదిపేలేదు. ఈ యొక్క బల్మూరు వెంకట్ను అద్దంకి దయాకర్ అందుకే ఎమ్మెల్సీలు చేసిండారు రేవంత్ రెడ్డి గారు. ఆయన గుంపు వేస్తున్నా కూడా వీళ్ళు అడ్డా కూలీలాగా మాట్లాడుతున్నారు. నిజంగా అడ్డా కూలీలాగారే, అదే భాష, అదే కథ. ఇది కథ తెలంగాణ లోపల. ప్రజలారా అంత గమనించండి. చేతగాని ఒక సత్తు ప్రభుత్వం ఇది, ఒక పనికిమాల ప్రభుత్వం. ఈ ప్రభుత్వం దగ్గర నుంచి ఇంతకంటే ఎక్స్పెక్ట్ చేయలేము. ఎందుకంటే ప్రజలకు ఏమి చేయలేని దుస్థితిలో ఉన్నప్పుడే ఇట్లాంటి మాటలు వస్తాయి. హరీష్ రావు గారు ఒక చక్కటి పాలిటెక్నిక్ చేస్తారు, తర్వాత గ్రాడ్యుయేట్, ఒక మంత్రి, ఒక సమర్థమైన మంత్రిగా వైఎస్ఆర్ కాలం నుంచి ఈ రోజు వరకు కూడా ఆయన విధులు నిర్వర్తిస్తున్నాడు. ఆయన మా వాళ్ళు చదువుకున్నటువంటి వ్యక్తి. మా కేటీఆర్ గారు అత్యంత విజ్ఞానవంతుడు. ఆయన లాంగ్వేజ్ కమ్యూనికేషన్ స్కిల్స్ చూడండి, ఆయన యొక్క ప్రతిభ చూడండి ప్రతి రంగం లోపల. మా కేసీఆర్ గారు ఏ విధంగా తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పదవులు తీసుకొచ్చారు చూసాం. మేము క్షుద్ర పూజలు చేయము, మంచి భగవంతుని పోతాం, తెలంగాణ సుభిక్ష ఉండాలని వేడుకుంటాం. క్షుద్ర పూజలు చేసే జాతి మాది కాదు. జాతి ఏదైనా ఉందో అది కాంగ్రెస్ జాతి, ఒక ముదరష్టం జాతి. ఈ దేశాన్ని బట్టే దరిద్రం కాంగ్రెస్, ఈ తెలంగాణ రాష్ట్రాన్ని బట్టే దరిద్రం, దరిద్రం ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వల్ల, ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం వల్ల తెలంగాణ గత 10 ఏళ్లలో సాధించిన, కేసీఆర్ సారథ్యంలో సాధించిన ప్రగతి మొత్తం కొట్టుకపోగా ఇవాళ మొత్తం మళ్ళీ వెనక్కి తీసుకెళ్లేటువంటి ప్రభుత్వం. అంటే ఆ రాతి యుగానికి, ఆ యొక్క రాళ్ల యుగానికి, ఈ యొక్క క్షుద్ర పూజల యుగానికి తీసుకెళ్తున్నటువంటి ఒక మూర్ఖులతో నిర్మితమైనటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం. మీరు క్షుద్ర పూజలు చేశారు, మీరు హౌలాగాళ్ళు, మీరు లపంగి మాటలు మాట్లాడింది. బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు కూడా తెలంగాణ జాతి కోసం అంకితమైనటువంటి పార్టీ, తెలంగాణ జాతి ఉన్నతి కోసం పాటుపడేటువంటి పార్టీ, మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకునేటువంటి జాతి మా పార్టీ, మా నాయకత్వం. పిచ్చి పిచ్చి ప్రలాపాలు ఇక్కడైనా మారండి. ప్రజలు నవ్వుకుంటున్నారు. క్షుద్ర పూజలేంటయ్యా? ఈ యొక్క నింగికి నిచ్చెలు వేస్తూ మార్స్ గ్రహం మీద పోదామనుకుంటున్నటువంటి ఈ యుగం లోపల, మనిషికి ప్రతిరూపం మరమనిషిని సృష్టించేటువంటి ఈ యుగం లోపల, ఈ 21వ శతాబ్దం లోపల క్షుద్ర పూజల కాన్సెప్ట్ ఏంది? చదువుకున్న మూర్ఖులా మీరు చదువుకున్నారు కదా. బలమూరు వెంకట్, ఈ యొక్క అద్దంకి దయాకర్, సామరామోహన్, మీరు చదువుకున్నారు కదా. చదువుకున్న మూర్ఖులా అనిపిస్తా ఉంది. విచక్షణ మర్చిపోయారు. పిచ్చి పిచ్చి మాటలు ఇకనైనా ఆపండి. ప్రజలు నవ్వుకుంటున్నారు. ఉమ్మేసే రోజులు వచ్చినాయి మీ మీద. ఇంకనైనా ఆపి అభివృద్ధి మీద మిమ్మల్ని కనీసం యువకులు ఏమాత్రం మీకు నెత్తురు ఉన్నా కూడా ప్రజా సమస్యల మీద మీరు స్పందించండి, కానీ ఇట్లాంటి పనికిమాలిన మాటలు మాట్లాడద్దు. జై తెలంగాణ.